హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో అసెంబ్లీలో అల్లు అర్జున్ కేసు పైన చర్చ అనేది జరిగింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా ఎలిగేషన్స్ అనేది వేశారనమాట. సో అంటే మనకి తెలియని కోణం ఏదైతే ఉందో, అంటే పోలీసులు త్రూ అల్లు అర్జున్ ఆ కోణాన్ని అంతా కూడా బయట పెట్టారు. అలాగే దానికి కౌంటర్గా అల్లు అర్జున్ వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఈ సినారియాలో అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఎవరిది తప్పు అనేది మనం ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి ఒక చర్చ అనేది చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వాస్తవం ఏం జరిగిందనే చెప్పారు. ఆన్ ది రికార్డ్స్ ఏది ఆయన దగ్గర లేకుండా అంత పబ్లిక్గా మీడియా కూడా చూస్తుందని తెలుసు, ఒక నేషనల్ స్టార్ని మనం మాట్లాడుతున్నామని కూడా తెలుసు, అంత హోష్ మర్చిపోయి అబద్ధాలు చెప్తారంటారా? అసలు ఆయన చెప్పింది అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఫాల్స్ ఎలిగేషన్స్ వేసారని ఒకటి అల్లు అర్జున్ అన్నాడు కాబట్టి అన్న మీకు ఒక విషయం చెప్పండి. అల్లు అర్జున్ ప్రజల ముందు మాట్లాడాడు. అవును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టసభలు చేసేటువంటి ఒక అసెంబ్లీలో మాట్లాడారు. అవును. కాబట్టి ఆయన అంత ఈజీగా అబద్ధాలు చెప్పకపోవచ్చు, ఎందుకంటే రికార్డ్ అవుతుంది అక్కడ ప్రతి ఒక్కటి. ప్రెస్ మీట్ ఈరోజు ఉంటుంది, రేపు మర్చిపోతారు. ఒక 10 రోజులు 10 ఏళ్ళ తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎవరికి గుర్తుండదు. కానీ అసెంబ్లీలో రికార్డ్స్ కొన్ని తరాల వరకు అలాగే ఉంటుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ ప్రెస్ మీట్. అక్కడ ఆయన మాట్లాడారు. మాట్లాడే వరకు ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఒక సీరియస్ నోట్ పైన ఆయన మాట్లాడారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి కూడా ఒక హోదా, ఒక గౌరవం, ఒక మర్యాద ఉంటుంది. దాన్ని డెకోరమ్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటారు. భాషా మర్యాద ఉండాలి. సో ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పారు, ఒప్పుకుంటున్నా. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని ఆయన చేస్తున్నారు. ఆయన చాలా అగ్రెసివ్గా పోతూ ఉన్నారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ అట్ ది సేమ్ టైం హీ షుడ్ ప్రొటెక్ట్ హిజ్ లాంగ్వేజ్ ఆల్సో. ఇప్పుడు అల్లు అర్జున్ గొప్ప నటుడే కాకపోవచ్చు, ఆయన అల్లు అరవింద్ కొడుకే కాకపోవచ్చు, అల్లు రామలింగయ్య మనవడే కాకపోవచ్చు, మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధికుడే కాకపోవచ్చు. ఇవేవి కాకపోయినా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏమైంది, కాలు ఇరిగిపోయిందా, చెయ్యి ఇరిగిపోయిందా, కిడ్నీలు పాడయ్యా అంటే అది ఆవేశం సార్. ఎందుకంటే చెప్తాను, అదే చెప్పేది నేను చెప్తాను సార్. మీరు అడిగారు కదా, ఆవేశం ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఆయన అంటే పరామర్శించడానికి ఒక క్యూ కట్టారు వీళ్ళంతా కూడా సెలబ్రిటీలు. ఒక సెలబ్రిటీ అయినా హాస్పిటల్కి వచ్చాడా అనేది ఆయన ఆవేదన. ఆవేదన అనే దాన్ని ఎలాగా ఇచ్చేస్తారు? చెప్పేది ఆవేదన వేరు, ఆవేశం వేరు, మాట జారడం వేరు. ఇవన్నీ పరస్పర విరుద్ధమైన అంశాలు. నేను అనేది ఏంటంటే, మీకు ధర్మాగ్రహం ఉంది, బెస్ యూ కెన్ ఎస్టాబ్లిష్ దట్. మీరు వ్యక్తపరచవచ్చు. మీరు చెప్పారు, నాకు ఏసీపీ చెప్పారు, డీసీపీ చెప్పారు. సార్, ఎప్పటికైనా కానీ రాజ్యం చేసిందే కరెక్ట్ అవుతుంది. జనం రాజ్యం ముందు ఎప్పుడు కూడా సామాన్యులే. వాడు ఎంత గొప్ప అయినా తోపైనా కూడా ప్రభుత్వం ముందు, ఒక సంస్థ ముందు వ్యక్తి ఎప్పుడు కూడా సామాన్యుడే. దాన్ని ఎప్పటికీ నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఏంటంటే, ఒక రాజ్యంలోన ఉంటూ ఒక రాజ్యాధికారం చేయబట్టినటువంటి వ్యక్తులు కొంచెం అవతల వాళ్ళపైన కాస్త ఆలోచించాలని చెప్తున్నాను. ఇప్పుడు అసెంబ్లీలో నిలబడి మీరు అసెంబ్లీలో ఉండి, సార్ మీరేంటి, మీ స్థాయి ఏంటి సార్? మీ స్థాయికి అల్లు అర్జున్ సరిపోడు సార్. అలాంటి మీరు ఒక చిన్న పిల్లవాడి పైన మరో చిన్న పిల్లవాడు అలిగేషన్ చేసుకున్నట్టు ఏంటి? నాకు ఇది అర్థం కాలే. తప్పు చేశారు. అక్కడ ప్రతిపక్షాలు బాగా విమర్శించినాయి కదా సార్, మీ పేరు మర్చిపోయారని చెప్పేసి మీరు అరెస్ట్ చేస్తారా అని కేటీఆర్ అన్నారు. అన్నది ఎవరు? కేటీఆర్. మీరు ఎవరు అన్నారు? మీరు ఎవరు అనాలి? కేటీఆర్ అన్నారు. అదే అన్నాడు కదా. నేను ఎందుకు చేస్తానండి, ఇప్పుడు ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఆ విజువల్ చూసాక నా కడుపు తరుక్కుపోయింది. సో ఎంత బాధ జరుగుతుంటే ఆ హీరో సదరు పోలీసులు చెప్పినా కూడా లోపలికి వెళ్ళి నేను సినిమా అయ్యాకే వెళ్తాను అని అన్నాడంట. ఆ తర్వాత థియేటర్ యాజమాన్యం మొత్తం వీళ్ళని రానివ్వలేదంట పోలీసులు. విషయం ఏసీపీ వరకు వెళ్ళి లేదు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందంటే అప్పుడు కదిలారు. అప్పుడు కదిలింది కూడా ఏంటి, మళ్ళీ కదిలిన తర్వాత కూడా మీరు కార్ రూఫ్ ఎక్కారు, పైకి ఎక్కి మళ్ళీ అభివాదం చేసుకుంటూ పోయారు. అంటే మీకు ఇన్సిడెంట్ సీరియస్నెస్ తెలుసు, ఏం జరిగిందో తెలుసు, కానీ మీరు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, తెల్లారి నాకు తెలిసిందని చెప్తున్నారు అమాయకంగా. దీన్ని ఎలా నమ్మాలి అంటారు? అక్కడ ఆన్ ది రికార్డ్ మొత్తం అంతా ఉంది మా దగ్గర. అందుకని మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళినా కూడా పోలీసులు మీరు దురుసుగా ప్రవర్తించారు అనేది ఆయన ఇది. ఒక మనిషి ప్రాణం పోయింది, ఒక పిల్లోడు చావు బతుకులో ఉన్నాడంటే కనీసం కన్సర్న్ లేకుండా మీరు ఎవరు సెలబ్రిటీలు ముందుకు రాలే, ఇంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్తారు.
అదే ఆయన అసలు జైలు వరకు వెళ్ళి ఒక రోజు ఉన్నాడు వెళ్ళాడు, క్యూ కట్టారు మీరు అనేది ఆయన అభిప్రాయం. సార్ ఇప్పుడు అక్కడ వెళ్ళకపోవడం ఎంత తప్పు అని మనం అంటున్నామో, ఇక్కడ వెళ్ళడం కూడా తప్పేం కాదు. అది మొట్టమొదటి వెళ్ళడం తప్పేం కాదు, ఒప్పుకుందాం. వాడికి రేపో ఉంది, సహచరుడు వెళ్ళారు, తప్పేముంది. మీరు కూడా ఒక రాజకీయ నాయకుడికి ఏమైనా అయితే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళరా, మీ కార్యకర్త ఇంట్లో ఏమైనా అయితే మీరు వెళ్ళరా? వెళ్ళడం అనేటువంటిది ఎప్పటికీ తప్పు కానే కాదు. ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు అనేదే కదా మీ ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు అనేది వాళ్ళ పర్స్పెక్టివ్స్ పైన ఉంటుంది. అంతెందుకు ఇక్కడ వెళ్ళలేదు అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆరోపించేందుకు ముందుగానే జగత్ బాబు నేను వెళ్ళానని వీడియో పెట్టారు. సార్ ఒక్కరు కాదు, అర్థం కాదు సార్. ఒక వ్యక్తి అదే వర్గానికి చెందిన ఒక వ్యక్తి అయితే వెళ్ళాడా లేదా? మీరు అదే వర్గానికి చెందిన వ్యక్తులే కదా మీరు వెళ్ళలేదని కామెంట్ చేసింది. అదే వర్గానికి చెందిన వ్యక్తి నేను వెళ్ళను రా బాబు, నేను చెప్పుకోలేదంటే నెక్స్ట్ డే కన్సర్న్ అడుగుతున్నారు సార్. మీరు ఎప్పుడుదో చెప్తున్నారు, ఓ 10 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత చెప్తున్నారు. వెంటనే ఇన్సిడెంట్ మీ దృష్టికి రాగానే మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాడు. సార్ ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ కాస్త బాగా ఫ్లేర్ అప్ అయ్యింది, అది కోర్టు దాకా వెళ్ళింది, అక్కడ ఏదో జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నటువంటి థర్డ్ పార్టీ. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఓకే ఎవరు వెళ్ళలేదని మీరు అన్నారు, ఒక వ్యక్తి నేను వెళ్ళానని వీడియో పెట్టారు, ఓకే అంతవరకైనా మీరు ఒప్పుకోవాలి కదా. నేను అనేది ఎప్పుడు వెళ్ళారు అనేది ప్రశ్న సార్. జరిగిన వెంటనే ఎవడు వెళ్ళాడు సార్? ఎవడు వెళ్ళాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్ని ప్రమాదం జరుగుతుందండి, జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వెళ్తారా? తర్వాత అయినా వెళ్తారు కదండి. 24 hours లో స్పందించారా? ఒక రైలు యాక్సిడెంట్ జరుగుతుంది, నేను అనేది 24 గంటల స్పందన సార్. అట్టగా సార్ తక్షణం స్పందించింది ఎవరు అనేది పాయింట్ సార్. నేను చెప్పేది ఏనండి, అల్లు అర్జున్ కున్న రెస్పాన్సిబిలిటీ కంటే కూడా ముఖ్యమంత్రిగా లేకుంటే ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకులుగా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ 1000 రెట్లు ఎక్కువ. అసలు జరిగిందే మీ వల్ల అని చెప్తున్నాం కదా అసెంబ్లీలో మేము. నేను చెప్పేది వినండి, ఇదే ప్రజలకు సంబంధించి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరుసటి రోజే వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదా. దేర్ విల్ బి సమ్ ఛార్జింగ్ టైం. అది ఇఫ్ ఇట్ ఈస్ ఏ అబ్నార్మల్ థింగ్ ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు నిజమే, చనిపోయిన తర్వాత వాళ్ళకు ఎన్నో ఇన్హాబిషన్స్ ఉంటాయి. అంటే అల్లు అర్జున్కు వెంటనే వెళ్ళాలని ఉందా? ఆయనకు వెళ్ళాలని ఉంటే వాళ్ళ నాన్నగారు ఏమైనా అడ్డగించారా, లేదా వాళ్ళ లీగాలిటీ పార్టీ ఏమైనా అడ్డగించిందా, అసలు ఆయన తెలియకుండా బ్రీఫింగ్ చేయకుండా ఏమైనా అడ్డుకున్నారా, లేదా వెళితే ఏమైనా అవుతుందని భయపడ్డా, తన కెరీరు తన ఈ ఇన్సిడెంట్ రెండింటి మధ్య వైరుధ్యాలను తలుచుకుని ఆయన భయపడ్డా? వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచించాలి కదా, ఒక మానవీయత మాత్రమే కాదు. పైగా ఆయన ఏమన్నాడు, 25 లక్షలు నేను ఇస్తాను అన్నారు. ఆ మాట అయితే వాస్తవం కదా, 25 లక్షలు ఆయన ఇస్తానన్నారు. ఇంత అన్న మనిషిని ఓకే కోర్టులో మీరు కేసు వేశారు, వాదోపవాదాలు జరిగాయి, ఆయన తీసుకొని నాంపల్లి కోర్టులో అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. వెంటనే జడ్జిమెంట్ వచ్చింది. దానికి కూడా అంటే నేనది మనం ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాం? ఇలా వెళ్ళాడు చెంచల్గూడ జైలుకి, అలా బెయిల్ వచ్చేసింది, ఇలా బయటకు వచ్చేసాడు. ఇంత సులువు అంటే ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు, ఎవరు బెయిల్ ఇచ్చారు? అల్లు అరవింద్ బెయిల్ ఇచ్చాడా? ప్రభుత్వమే కదా, జ్యుడిషియరీ అండి, ఎంటిటీ అది. అవునండి, అది కూడా ఏంటి ఇనిషియేటివ్. నేను చెప్పానండి, నేను అన్నది అది కాదు, రేవంత్ రెడ్డి గారు అన్నది అది కాదండి. ఆయన అన్నారండి, ఆయన 12:30కి తెరవడానికి ఏమన్నా నా ఇంటి గేట్లా అని అడిగారు. నా ఇంటి గేట్లు కాదు, చట్టం ఎలా జరుగుతుందో అలాగే వెళ్ళిపోవాలి అని. ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సో మీరు కరెక్ట్గా చెప్పండి, సినిమా స్టార్స్కి, పొలిటికల్ వాళ్ళకి, లేదంటే బాగా బడా బాబులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి చట్టం వేరే ఉంటుందా, అందరికీ సమానమేనా? సార్ ఒకటి చెప్పనా, లా ఈజ్ ఈక్వల్ టు ఆల్, టు సమ్ పర్సన్స్ ఇట్ ఈస్ మోర్ ఈక్వల్ అని ఎప్పుడూనే చెప్పారు. సార్ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు మనకు అన్యాయం జరిగిన ప్రతిసారి కూడా మనకు న్యాయం సరిగా లేదు అనిపిస్తుంది, మనకు న్యాయం జరిగిన ప్రతిసారి కూడా న్యాయం అత్యద్భుతం అనిపిస్తుంది. ఇది హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరెవరు యాసిడ్ పోస్తారు సార్, యాసిడ్ పోసిన తర్వాత అమ్మాయికి యాసిడ్ పోసిన తర్వాత మన నిందితుడిని తీసుకుని వెళ్ళి నిలబెడతారు సార్. నిలబెట్టినప్పుడు జనసామాన్యులకి ఏమనిపిస్తుంది, ఎన్కౌంటర్ చేసి పడేయాలి, వాడి మీద కూడా యాసిడ్ పోయాలి. మళ్ళీ కోర్టు అలా చేస్తుందా? చేయదు. ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. లా అంటే దానికి ఒక ప్రొసీజరల్ కోడ్ ఉంటుంది. కొన్నిసార్లు న్యాయం ఆలస్యమై, జస్టిస్ మే బీ డిలేడ్ బట్ ఇట్ విల్ నాట్ బి డినేడ్ అని నేనంట. చాలామంది ఏమంటారు, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినేడ్ అని అంటారు. ఆలస్యంగా రావచ్చేమో కానీ న్యాయమే రావచ్చు చాలాసార్లు. ఇప్పుడు న్యాయస్థానంలో కూర్చున్న వాళ్ళు కూడా మనలాగే టెంపర్తో ఆలోచించి యాసిడ్ పోసారా, ఎన్కౌంటర్ చేసి పడేసేయండి అని తీర్పు ఇచ్చేయచ్చు. ఇస్తారా ఎవరైనా?
ఇవ్వరు కదా. నేను అనేది ఏంటంటే అక్కడ ఒక న్యాయ ప్రక్రియ జరిగింది. మీరు కేసు వేశారు, కేసు వేసినప్పుడు ఆయన వెళ్ళాడు, వాళ్ళ తరఫు లాయర్ వాదించారు, మీ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు, ఇరు వాదనలు జడ్జి విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏదో ఒక తీర్పు ఇచ్చారు, ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. ఇంటీరియం బెయిల్ హైకోర్టు ఇచ్చినంత మాత్రాన ఇలా వెళ్ళాడు అలా వచ్చాడు అంటే కనుక ఆయనంతగా రాలేదు, ఆయనంతగా వెళ్ళలేదు. పోలీసులు పిలిచికెళ్లారు, న్యాయస్థానం బయటకు రమ్మని చెప్పింది. అది కూడా మీరు దురుసుగా ప్రవర్తించారు. వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా దానికి 2 వెర్షన్స్ ఉంటాయి సార్. ఇక్కడ ఇప్పుడు ఏది నిజం అనేది పబ్లిక్ కూడా తెలియాలి సార్. రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఏంటంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు ఒక రోడ్ షో లాగా మీరు థియేటర్ వరకు వచ్చి లోపలికి వెళ్ళినప్పుడే ఇన్సిడెంట్ అనేది జరిగింది. మీరు లోపలికి వెళ్ళి కూర్చున్నాక పోలీసులు క్రౌడ్ క్లియర్ చేశాక మాకు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. ఇట్స్ క్లియర్ కదండి. కానీ అల్లు అర్జున్ వెర్షన్ ఏముందండి, ఆయన ప్రెస్ మీట్లో మాకే పోలీసులు దారి ఇస్తూ పంపించారు మమ్మల్ని, నేను రోడ్ షో చేయలేదు, గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళానని చాలా క్లియర్ చెప్తారు. ఏది కరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు 2 వీడియోలు బయటకు వచ్చాయి సార్. అవును, అల్లు ఫ్యాన్స్ ఒక వీడియో విడుదల చేశారు, పోలీసులు ఒక వీడియో విడుదల చేశారు. అది పోటాపోటీగా జరిగింది. పోలీసులు విడుదల చేసిన వీడియోలోనేమో ఆ రేవతి పక్కన ఉండేది, బౌన్సర్లు తోసేసేది, అది ఇది ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, అంత పోలీసులే లేరు అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు ఒకరికొకరు పోటీ పడి మాట్లాడుకుంటున్నప్పుడు ఏది కరెక్ట్ ఏది అబద్ధం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా క్లియర్ గా చెప్పారు, ప్రైవేట్ సెక్యూరిటీయే ఒక 50 మంది ఉన్నారు. సో వాళ్ళు కొంచెం అలచల్ చేయడం వల్లే పోలీసులకు అక్కడ ఇది చేయడానికి కూడా లేదు, క్రౌడ్ అంతా క్లియర్ చేయాలి, లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జ్ ఇప్పుడు చెప్పండి. అల్లు అర్జున్ నాకేం తెలియదు అని అంటాడు, రేవంత్ రెడ్డి గారు మా పోలీసులు చెప్పారండి, మేము వెళ్ళి చెప్పినా కూడా ఆయన మాట వినలేదు అని. ఆ తర్వాత ఈయన రోడ్ షో చేసుకుంటూ వచ్చారండి అంటారు. అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు, నేను రోడ్ షో చేయలేదు, పోలీసులే మాకు చెప్తారు సార్, మీకు ఒకసారి చేతులు ఇట్లా ఊపండి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు, లేకుంటే ఇట్లా క్రౌడెడ్గా ఉంటుందని చాలాసార్లు నేను ఇట్లా ఊపానండి. పోనీ అల్లు అర్జున్ ఏమైనా మొదటిసారి జీవితంలో మొట్టమొదటిసారి వచ్చి ఆయన ఏమైనా సినిమా చూస్తున్నాడా? లేదు. చాలాసార్లు ఆయన అంటున్నాడు, గత 20 ఏళ్ళుగా నాకు ఈ ప్రాక్టీస్ ఉంది అని అంటున్నారు. ఓకే, ఇలా ఉన్నంత మాత్రం ఎవరు చనిపోవాలని కాదు, ఇవాళ ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇంత చర్చ జరుగుతోంది, దానికి అందరూ ఒప్పుకు తీరాల్సిందే. అయితే నేను అనేది ఏంటంటే, ఒక పని జరుగుతున్నప్పుడు మనం అనవసరంగా ఎందుకు వ్యాఖ్యలు చేయడము? ఇప్పుడు చట్టం తన పని తను చేస్తుంది. 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ తర్వాత మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, యూ ప్రొడ్యూస్ ఇట్, యూ అరెస్ట్ హిమ్, యూ సరెండర్ టు ది జైల్. పోనీ పడి ఉండి 1 సంవత్సరం పాటు ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని? సరే సార్, నేను సూటిగా ఒక ప్రశ్న, మరి రేవంత్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యల్లో అసెంబ్లీలో క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది ఏమైనా ఉందా? అంతే కదా సార్. ఇప్పుడు ఏముంది, ఆయన ఏమన్నా తోపు, ఆయన ఎవరైనా అన్నారు, ఆయన సినిమా వాడైతే నాకేమని అన్నారు, అంతకు ముందు కూడా అన్నారు. ఆయన ఏమైనా దేశ నాయకుడు, ఆయన ఏమైనా సోల్జర్, సేవ చేశారా? ఆయన దేశానికి ఏమైనా సేవ చేశారా? చట్టం దృష్టిలో అందరూ సమానం అనే మాటే కదా అది. ఉండొచ్చు. క్యారెక్టర్ అసోసియేషన్ క్యారెక్టర్ అసోసియేషన్ ఏంటంటే, ఒక సినిమా హీరో పెద్ద కాకపోవచ్చు, మళ్ళీ పనికి మాలిన వాడైతే కాదు కదా. అలా అనలేదు కదా ఇప్పుడు అనింది. వాళ్ళ వల్ల మాకేం ఫాయిదా అనింది, ప్రజలకేం లాభం మీ వల్ల అన్నారు, ప్రజలకేం మీ వల్ల లాభం. పైగా ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు ఆయన హీరో అయిన పాపానికి అన్ని తిట్లు తినాల్సిన అవసరం లేదు. మీరు ఒక దోషిగా మీరు గుర్తించారు, మీ ప్రాసెస్ మీకుంది, యూ గో ఆన్ దిస్, మీరు చేసేది చేయండి. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అన్ని మాటలు అవసరం ఉంది అని నేను అడుగుతున్నాను అంతే. ఇప్పుడు కింది స్థాయి వాళ్ళంటే అదేమి ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు ఏమైపోయింది, నాయకుడు అన్న వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వెనక కొన్ని లోపాలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు పెట్టాడు, ఎవరు పెట్టమని చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఆయన ఏమన్నారు, ఆయన నా క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ తెలీదు, వాళ్ళు చెప్తేనే నేను విన్నాను, నా అంతకు నేను వెళ్ళిపోయాను, నాకు ఆ బిడ్డ ఎంత ఉందో ఆ ఈడు బిడ్డ నాకు ఉంది, నేను ఎందుకు అలా చేస్తాను, నాకు ఆ మాత్రం మానవీయత లేదా, నేను కలవాలనుకున్నా కూడా నాకు కేసు అడ్డం వచ్చేసింది అన్న ఒక మాట అయితే అని చెప్తున్నారు. ఇప్పటికే నేను కలవాలని ఏమనలేదే, కలవాలనుకున్నా కూడా నాకు కేసు అడ్డం వస్తుంది, నా లాయర్స్ నన్ను అడ్డగిస్తున్నారు, అందుకే నన్ను అలా అన్నారు. ఇప్పుడు చూడండి కేసు ఎలా డైవర్ట్ అయిపోతుందో మీరు కాస్త ఆలోచించండి. నిన్న OUJC వాళ్ళు వచ్చారు, వచ్చి ఏంటంటే 25 కోట్లు అల్లు అర్జున్ ఇవ్వాలి, 15 కోట్లు రష్మిక ఇవ్వాలి అని ఇంటి పైన దాడి చేసి రాళ్ళు విసిరితే ఇచ్చేస్తారండి? అంటే ఇది ఎటు వస్తుంది, మనిషి ప్రాణం పోయిందన్న బాధ మళ్ళీ వాళ్ళకు కూడా లేదు, ఎటు వచ్చేస్తుంది, డబ్బులు ఇవ్వాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, అక్కడికి వచ్చేసింది కేసు. నేను అనేది ఒక్కసారి మనం చేయి దాటిపోతే కనుక కేసు ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు. ఇంకొకటి, ఇరుపక్షాల వారికి కూడా నాకున్న అనుమానం ఏంటంటే, వెన్ కేస్ ఈజ్ ఇన్ ది జ్యుడిషియరీ
పర్వ్యూ. సో జ్యుడిషియరీ ఆ పరిధిలో ఉన్నప్పుడు, న్యాయ పరిధిలో ఉన్నప్పుడు, న్యాయాధీనంలో ఉన్నప్పుడు, అది 4 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ మాత్రమే ఇచ్చినప్పుడు అటు పోలీసులు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? ఆ తర్వాత వెంటనే సిపిఐ ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏమన్నారు? బౌన్సర్లు ఏమైనా చేస్తే తాట తీస్తా అని అన్నారు. ఇది ఎవరిపైన ద్వేషం అంటే? ఇవన్నీ విషయాల్లోన చనిపోయిన ఆవిడ మరుగున పడిపోయింది, ఆ పిల్లవాడు ఐసీలో ఉన్నాడు వాడు మరుగున పడిపోయాడు, ఆ కుటుంబం గురించి ఎవరికి పట్టింపు లేదు, వీళ్ళు కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఐసోలేట్ అయిపోతుంది మొత్తం. ఇది తప్పని నేను అంటున్నాను. నేను అనేది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓకే అది తప్పు, మొదట ఆయన ఒప్పుకోలేదు, తర్వాత ఏమో 25 లక్షలు ఇస్తానన్నాడు, 25 లక్షలు ఇస్తానన్నాడు, 10 లక్షలు ఇస్తానన్నాడు, ఏం చేస్తానన్నాడు. ఆయన పైన అయితే కేసు నమోదైందా? ఆ కేసు అయితే నడుస్తుందా? రేపు పొద్దున అటు ఇటు అయితే ఆయన అయితే జైలుకి వెళ్లాల్సిందేనా? దాన్ని ఎవడు తప్పించలేడు కదా. మళ్ళీ ఈ మాత్రం దానికి ఆయన చూడడానికి ఎందుకు పోతున్నారు? ఆయనకేం కిడ్నీలు పాడైపోయాయా, కాళ్ళు ఏమైనా విరిగిపోయిందా? ఈ మాట ఎందుకు అంటున్నాను. మీరు ఆ ఒక్క మాటనే ఖండిస్తున్నారు అంతే కదా? చాలా సార్, మిగతా విషయాల్లో సీఎం గారు ఇన్సిడెంట్ లో ఎవరి వెర్షన్ వాళ్ళకుంది. నాకు తెలియదని అల్లు అర్జున్ అంటున్నాడు, ఈయన ఏమంటున్నాడు ఆయన తెలుసు అని అంటున్నారు. అవును, ఈయనకు వీడియో చెప్పారు, వీడియో విడుదల చేశారు, వాళ్ళకు వీడియో విడుదల చేశారు. ఇది పోటాపోటీగా నడుస్తున్నప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని ఎవడు చెప్పగలడు? థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ కావాలి. ఒక ఇన్సిడెంట్కు ఇంత పెద్ద రాద్యాంతం అయిపోయి అదేదో కోతిపుండు బ్రహ్మరాక్షసులాగా తయారైతే ఎట్లా? పరిష్కారం కావాలి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ కుటుంబానికి పరిష్కారం కావాలి. అల్లు అర్జున్ లాంటి సినీ యాక్టర్స్ కూడా తమ లిమిట్స్ తెలిసి రావాలి. తామేమో అబోవ్ ఆల్ అనేటువంటి ఫీల్ ఉండకూడదు. అంతవరకు నేను ఒప్పుకుంటాను. అల్లు అర్జున్ గారి మాటలోన నాకు నచ్చని మాట కూడా ఒకటి ఉంది. ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా ఏమన్నారంటే 3 ఏళ్ళు నా కష్టాన్ని నేను చూడడానికి వచ్చాను, 3 ఏళ్ళు నీ కష్టాన్ని చూడడం కోసం ఇతరులను కష్టాలు పాలు చేయాల్సిన పని లేదు. కరెక్ట్, అంతవరకు మనం ఒప్పుకుందాం. నేను అనేది ఏంటంటే వాళ్ళను మనం అనడం ద్వారా మన స్థాయిని చాలామంది ప్రశ్నించే దిశగా మనం అడుగులు వేయరాదని చెప్పేది. సీఎం గారు అంటే మనకు అద్భుతమైన గౌరవం ఉంది. ఆయన చాలా అంటే ఆయన తీసుకుంటున్న స్టెప్స్ చాలా అద్భుతంగానే ఉన్నాయి. కన్వెన్షన్ పడగొట్టారు. సినిమా వాళ్ళను అన్నారు, మీరు డ్రగ్స్ ట్రయల్ పెట్టకపోతే మీ సినిమా రిలీజ్ చేయండి అంటున్నారు. మీ ఇంత డబ్బులు పెడుతున్నారు, మీరు ఇదొక వ్యాపారం, ఇది కళ ఎట్లవుతుంది? ఇదొక వ్యాపారం అంతే. డబ్బులు పెడుతున్నారు, తీస్తున్నారు, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఏముంది ఇంతలో? నేను మొన్న ఆయన అన్నవారే నిన్న అసెంబ్లీ ఏమన్నారు, కళను మేము ప్రోత్సహిస్తున్నాం కదా, బెనిఫిట్ షోలు ఇచ్చింది మేమే కదా, మేము బెనిఫిట్ షోలు ఇస్తేనే కదా వాళ్ళు షోలు పెట్టుకునేది. తెలంగాణకు చెందిన ఒక వ్యక్తిని ఆహుతి తీసుకునేంతగా కళ ఉందంటే నాకు ఎక్కడ పోతున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు. పొరపాటున జరిగిందిరా ఇన్సిడెంట్ అనే దానికి మాత్రము బలిదానం తీసుకున్నారు, మీరు ఆ ప్రాణాలను కబళించేశారు. పోయిన ప్రాణం పట్ల ఉండొచ్చు, కానీ ఆ ప్రాణం డైరెక్ట్గా ఈయన హత్య చేశారు అనే దిశగా అడుగులు వేయడం అనేటువంటిది ఎంతవరకు? అంటే ఆ ఓవరాల్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కొన్ని సినారియోస్, బంచ్ ఆఫ్ సీన్స్ అంటాం, ఇవన్నీ చూసిన తర్వాత అల్లు అర్జునే మెయిన్ కారకుడిలాగా అయితే కనబడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏంటంటే, సో మీరు అలా రోడ్ షో చేసుకుంటూ వచ్చారు, మీ ప్రైవేట్ బౌన్సర్లంతా క్రౌడ్ని తోసేయడానికి ట్రై చేస్తే పోలీసులు కొంతమందిని ఆపారు, ఎక్కడో గేట్ దగ్గర ఉన్నామే ఆమె పడిపోవడం వల్ల మీరు లోపలికి వెళ్ళి బాల్కనీలో కూర్చున్న తర్వాత క్రౌడ్ని మొత్తం క్లియర్ చేస్తే ఈ ఉదంతం మాకు బయటపడింది. ఇంతకంటే పోలీసులు ఏం ప్రొటెక్షన్ ఇస్తారు మీకు మీరు వచ్చినప్పుడు అనేది ఆయన ప్రధానమైన సమస్య. దీని తర్వాత కూడా ఏమండి మీరు సిచ్యువేషన్ ఇలాగ ఉంది, మేము వచ్చారు, పోలీసులు కొంతమంది వెళ్ళారు, ఆయన కలవడానికి ట్రై చేయాలనుకుంటే థియేటర్ యాజమాన్యం ఆయన కలవనివ్వాల, పోలీసులను కలవనివ్వరటండి వెళ్ళి. సరే ఓకే, రెండో వదిలేద్దాం. మూడో పాయింట్, ఏసీపీ ఒక 1 అవర్ తర్వాత వచ్చిన తర్వాత ఆయన లేదండి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు ఖాళీ చేయకపోతే అంటే దెన్ అప్పుడు కదిలారు ఓకే, అక్కడితో అయిపోయింది. 10 రోజుల తర్వాత 11 రోజుల తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ కోసం రావాల్సిందిగా అడుగుతుంటే అక్కడ కూడా దురుసుగా ప్రవర్తించారు కాబట్టే చేశాము. కరెక్ట్, అక్కడ ఏమొచ్చింది చెప్పండి. బెడ్రూమ్ లో పోయి లాక్ రావాల్సిన అవసరం ఏముంది అన్నారు. బెడ్రూమ్ లోకి పోయి పోవాలి చెప్పండి. ఇదే బెడ్రూమ్ సీన్ ఇంకొకరు కూడా జరిగినందుకు వాళ్ళు ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. జరిగింది అవునా? మళ్ళీ వీళ్ళు ఎందుకు బెడ్రూమ్ కి వెళ్ళారు? మళ్ళీ సో బెడ్రూమ్ బయట ఉండొచ్చు కదా, ప్రైవసీ అనేది లేదా? అదేనండి మీరు చెప్తే కనుక మీరు నేను లెటర్ లో కూర్చొని వచ్చి ఎత్తుకుపోతారా? అలా కాదుగా, కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ప్రోటోకాల్స్ అంటే బెడ్రూమ్ కి వెళ్ళడం ప్రోటోకాల్. బెడ్రూమ్ కి వెళ్ళిన విజువల్ మీరు చూసారా? అరే ఆయన అంటున్నారు కదా, ఆయన అనేది కాదు సార్, మీరు చూసారా? అదైతే లేదు. బయట బాల్కనీలో ఆయన కాఫీ తాగుతున్న విజువల్ తప్ప నేను బెడ్రూమ్ విజువల్ చూడలా. ఓన్లీ కాఫీ తాగుతున్నాడు, కూల్ గా మాట్లాడుతున్నాడు పోలీసులతో. ఏంటి అంటే ఒక 6 గంట తర్వాత ఆయన
కారులో జీప్లో ఎక్కడం తీసుకురావడం చిక్కడపల్లి పోలీస్ ఇదంతా అందరు చూసిందే. ఈ బెడ్రూమ్ అనేది మాత్రం రాలా. మేము బెడ్రూమ్ లో ఉంటే అరెస్ట్ చేసాం. మీరు ఢిల్లీలో ఉండే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళారు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో ఏమన్నారు, ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఎక్కడా కూడా సక్సెస్ మీట్ చేసుకోవడానికి కానీ వెళ్తానికి కానీ మాకు మనసు రావట్లేదు అన్నాడు. అంతకు ముందే ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చాక కదా మిమ్మల్ని అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేశాక కదా నార్త్ లో మీరు ఆ షోకి అది చేశారు, వెళ్ళారు, అక్కడ అభివాదాలు తీసుకున్నారు, అన్ని అయిన తర్వాతే కదా ఇది వెళ్ళింది. దాని తర్వాత కూడా సార్ సక్సెస్ మీట్ లోనే ఆయన మళ్ళీ ఈ ఇష్యూ గురించి మాట్లాడారు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ మీట్. సక్సెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నారు మరి? సక్సెస్ మీట్ పెట్టుకునే ఈ ఇన్సిడెంట్ గురించి చాలా అన్ఫార్చునేట్, నేను చాలా పడ్డాను కూడా అన్నారు. పోనీ అదైతే మీకు తెలుసు కదా, సక్సెస్ మీట్ అయింది కదా. దాని తర్వాత కూడా అదే నేను అంటున్నా, దీని తర్వాత నన్ను కలిసివేసింది, నేను ఎక్కడ వెళ్ళలేకపోయా, ఇది వెళ్ళలేకపోయా అంటే ఈ ఎంటైర్ సినారియాలో ఎక్కడో అయితే డ్రామా అయితే కనపడుతుంది సార్, అందులో డౌట్ లేదు. సీఎం స్థాయిలో ఉండి అసెంబ్లీలో మీరు అన్నట్టు ఆన్ ది రికార్డ్ కెమెరాల ముందు ఒక రికార్డ్ బుక్స్ లో ఉండే చోట ఆయన సీన్ టు సీన్ చెప్పారు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సార్. అక్కడ మీకు ఖచ్చితంగా అరోగెన్స్ అనేది కనపడింది దానికి. అదైతే ఉంది. ఇండస్ట్రీ మొత్తం అటు సైడ్ సపోర్ట్ చేస్తుంది ఫీలింగ్ కూడా. అవును సార్, మీరు పరామర్శించడానికి వెళ్ళారు అంటే మీరు సపోర్ట్ గా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, చెప్పండి. ఇప్పుడు ఏదో ఒక కేసులో మీరు ఇరుక్కున్నాం, బాధితులు ఎవరో ఉంటారు. నీ బంధువు నీ ఇంటికి వస్తాడు, వాళ్ళ ఇంటికి పోతారా సార్? నేను అదే చెప్తున్నా. మీరు ఆ ఇన్సిడెంట్ లో ఎవరు తప్పు అన్నప్పుడు ఎవరు తప్పని మనం మీరు నేను పోలీసులు చెప్పడం కాదు. ఈ పరామర్శించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో జరిగిపోయిందని అటు వెళ్ళారే తప్ప ఒక్కళ్ళైనా మానవతా దృక్పథంతో ఇటు వచ్చారా అని అడిగారు సార్. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీ ఇంటికి ఏం రాలేదు కదా, వాళ్ళు వెళ్ళింది అల్లు అర్జున్ ఇంటికి కదా. లెట్ దెమ్ గో. వాట్ ఇస్ రాంగ్? అదే అంటున్నాడు ఇండస్ట్రీ సపోర్ట్ అంతా కూడా. వాళ్ళు వెళ్ళలేదు మీరే సార్, ఇప్పుడు చెప్పండి. వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి అసలు ఈ సినీ ప్రపంచం, సినీ పెద్దలు ఎటువైపు వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంత అనాహుతం ఏం జరిగిందండి? ఇదే సినీ ప్రముఖులు పలు బెనిఫిట్ షోస్ ఇచ్చినప్పుడు మీరు ఉపకార వేతనాలు తీసుకోలేదా? మీరు బెనిఫిట్ షోస్ నుంచి డొనేషన్స్ తీసుకోలేదా? తుఫాన్ వచ్చినా ఇంకొకటి వచ్చినా ఈ కళాకారులను ముందు పెట్టుకొని ఎన్ని షోలు గతంలో నడపలేదు? ఒక్క ఇన్సిడెంట్కు వాళ్ళ ఇంటికి వెళ్ళనంత మాత్రం వీళ్ళు అంత బ్యాడ్ అయిపోయారా? వీళ్ళు తప్పు కదా అది. నేను అనేది ఏంటంటే వాళ్ళు వెళ్ళలేదు, అది రేవంత్ రెడ్డి గారు అన్నది అటు వెళ్ళారని తప్పట్లా. ఒక్కళ్ళైనా సరే పలకరించడానికి వచ్చారా అని అడిగారు. లేదు, ఆయన అనేది ఏంటి, పొలోమని వెళ్ళారు, ఏమైంది అతనికి? కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా, కిడ్నీలు పాడైపోయాయా, ఏమైందని వెళ్ళారని ఎలా అంటారండి? ఎలా అంటారు? వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళే బ్యాడ్ అయిపోతారు. వెళ్ళకపోతే వాళ్ళకి కదా బ్యాడ్ అయ్యేది. వెళ్ళమని యూ కాంట్ ఇన్సిస్ట్ సర్టన్ థింగ్స్. ఇట్స్ ఎ వాలంటరీ ఇష్యూ. ఆ యాక్ట్ అనేది ఎప్పుడు వాలంటరీగా ఉంటుంది. మీరు వెళ్ళొద్దని ఆయన చెప్పలేదు సార్. సార్ సార్ ఆయన బానే ఉన్నాడు, ఒక రోజులో బెయిల్ వచ్చింది. మీరు పరామర్శించాల్సింది ఇది కాదు కదా. వెళ్తాను సార్, మిమ్మల్ని కాదనట్లా. ఒక మానవతా దృక్పథం ఉంటుంది కదా, దాన్ని ప్రశ్నించాడు ఆయన. హ్యుమానిటీ గ్రౌండ్స్ ని ప్రశ్నించారు ఆయన అసెంబ్లీ సాక్షిగా. నేను ఏదైనా కానీ ప్రజల్లో ఒక సామాన్యుడికి ఒక్కసారి ఒక సీఎం నిలబడ్డం అనేది నేను ఫస్ట్ టైం చూసిన సార్. నేనైతే ఫస్ట్ టైం చూసాను. మీరు ఇట్లా అంటారు, బీఆర్ఎస్ నేతలు అంటారు, మీకు పని పాట లేదేమయ్యా, మీరు అల్లు అర్జున్ గురించి గంటల తరబడి అసెంబ్లీలో మీరు మాట్లాడతారు, మాట్లాడే ఇష్యూస్ ఏమీ లేవా? మీరు ఇచ్చే పథకాలు మీరు కూడా అన్నారు, మీరు ప్రతిపక్షాలకు ఉండి మీరు కూడా అల్లు అర్జున్ ఏమయ్యా పేరు మర్చిపోతే అరెస్ట్ చేసేస్తారని మీరు కూడా అన్నారు కదా. అవును, మళ్ళీ బయట అన్నారు కదా. మరి మీరు అన్నబట్టే నేను చర్చించాను సార్. అవును, చర్చించాను. అడ్డదిడ్డంగా మీరు మాట్లాడబట్టే నేను అసెంబ్లీలో చర్చకి తెచ్చా. అదేం చర్చ ఏం చెప్పలేదే. ఒక ఇన్సిడెంట్ లో ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు దీని గురించి ప్రస్తావించా. హౌ వీఆర్ వర్కింగ్, మా గవర్నమెంట్ ప్రజలకి అండగా ఎలా నిలబడుతుంది అనేది మరోసారి చెప్పా. వాళ్ళు సినిమా స్టార్లు అయినా సరే, పొలిటికల్ స్టార్స్ అయినా సరే, ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టడానికి మా ప్రభుత్వం పనిచేస్తోందని నిరూపించడానికి మాట్లాడాం. నేను చెప్పేది చెప్పండి సార్. అలా చెప్తూ వస్తే గత ఇన్సిడెంట్లు కూడా చాలా చెప్పొచ్చు. చెప్పండి. ఒక వ్యక్తిని బెడ్రూమ్ దాకా పోయి అరెస్ట్ చేయడానికి కూడా ఏంటి, అందులో ఒక కేసు ఉంది కదా, అదేం సామాన్యమైన కేసు కాదు కదా, వీడియోతో సహా బయటపడింది కదా. అప్పుడు కూడా జనాలు ఏమన్నారు, బాధితుల పక్షాన్ని నిలబడ్డారు. ప్రజలందరూ కూడా బాధితుల పక్షాన్ని ఉంటారు. ఇట్స్ అ కామన్ థింగ్. నేను అనేది ఏంటంటే, ఒక కేసు నడుస్తోంది, జరిగేదంతా జరుగుతోంది, మీరు వాళ్ళలాగా ఎందుకు ఆవేశపడాలి? మీరు అట్లా ఆవేశపడకూడదని కదా మిమ్మల్ని పెద్ద స్థాయిలో కూర్చోబెట్టి. ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సీఎం గారు అసెంబ్లీలో చెప్పింది మీరు విన్నారు, నేను విన్నాను.
ఆయన చెప్పిన సీన్ ప్రకారం చూస్తే సో కాజ్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. కానీ కోర్టులో ఏదైతే క్వాష్ పిటిషనేషన్ కోర్టులో నిరంజన్ రెడ్డి గారి వాదన దీనికి భిన్నంగా ఉంది. దీన్ని ఎలా చూడాలి చెప్పండి సార్? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఒకడు లంచం తీసుకున్నాడని అరెస్ట్ అయితే కనుక వాని తరఫు లాయర్ ఏం వాదిస్తారు? అక్కడ పోయి తీసుకోలేదని వాదిస్తారు. తీసుకోవాలని వాదించడానికి దాని గురించే మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి అని అడుగుతున్నాను. లాస్ట్ టైం డిస్కషన్ లో మీరు ఇదే చెప్పారు. మీరు షారుఖ్ ఖాన్ ఇన్సిడెంట్ చెప్పారు. అంతకుముందు హీరోలు ఇలా జెర్సీలు ఇసిరారని చెప్పారు. ఆ ఇన్సిడెంట్ చెప్పారు మీరు. కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి ఇన్సిడెంట్ నిజమే అయితే, ఆయన చెప్పిన సీన్ టు సీన్ నిజం అయితే మీరేమంటారో చెప్పండి. పాత కేసు ప్రొసీడింగ్స్ పట్టే వాళ్ళు చెప్తారు. వాళ్ళని కొత్తగా సృష్టించలేదు. షారుఖ్ ఖాన్ కోర్టు విసిరినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. అలాగే అర్నబ్ గోస్వామి గురించి జైల్లో కూర్చోపెట్టాలనుకున్నా కూడా ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చి బయటికి లాగారు. 2 కేసులు ఉన్నాయి. అంతకు మించిన కేసు ఏం కాదు. ఇది కూడా అదే వరుసలో వస్తుంది. కాబట్టి చూడండి, కోర్టులో ఎప్పుడు ప్రొసీడింగ్స్ అలాగే ఉంటాయి. పాత కేసులను పట్టుకుని చూపిస్తారు. పలానా కేసులో ఇలా జరిగింది, మీరు జడ్జిమెంట్ ఇచ్చే ముందు దీన్ని చూడండి అని అంటారు. ఇట్స్ కంప్లీట్ విల్ పవర్ ఆఫ్ ద జడ్జ్ హూ కెన్ జడ్జ్ ది థింగ్స్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళేం వాదించారో వీళ్ళేం వాదించారో కాదు. వీళ్ళు ఒక వెర్షన్ వాదించారు, వాళ్ళు ఇంకొక వెర్షన్ వాదించారు. ఈ 2 వెర్షన్లను చూసి పరిశీలించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది? జడ్జి గారి పైన ఉంది. గౌరవనీయులైన జడ్జి గారి పైన ఉంది. వారు ఎలాగో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలాగే జడ్జి పని మనం ఎందుకు చేయాలి? వీఆర్ నాట్ జడ్జెస్ టు జడ్జ్ ది థింగ్స్. షో కన్సర్న్. నేను మళ్ళీ చెప్తున్నాను, లెట్ us షో కన్సర్న్. మనం పరామర్శిద్దాం, మానవతను చూద్దాం, జాలిని చూపిద్దాం. కానీ అట్ ది సేమ్ టైం లెట్ us నాట్ జడ్జ్ ది పర్సన్స్. వై వీ షుడ్ జడ్జ్? అది చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎందుకు ఆ పని చేయడం? మన పని మనం చేద్దాం. ఓకే, బాధితుల తరఫున వాళ్ళు రాలేదు, పోయింది, మీ వాళ్ళు నిలబడ్డారన్నారు కదా, కంప్లీట్గా మానిటర్ చేస్తుంది, గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్గా ఉంది అన్నారు కదా, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఆ పేరు మీకే వస్తుంది, చెడ్డ పేరు ఆయనకే వస్తుంది. ఇందులో అంత పారదర్శకం కదా, ఎవరు ఏం దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా. మంచి చేస్తే మీకు మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది. మీరు ఇంత మంచి చేసి ఒక చిన్న మాట అనడం వల్ల ఎప్పటికైనా కానీ మీరు ఒకటి నేను చెప్పేది ఉన్నాను సార్. చిన్నవాడు పెద్దవాడిని అంటే అది చరిత్ర అవుతుంది సార్. పెద్దవాడు చిన్నవాడిని అయితే అది చిన్నతనం అవుతుంది సార్. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన డొల్లతనాన్ని బయట పెట్టుకున్నాడు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఒక గవర్నమెంట్ అసెంబ్లీలో చేసిన అలిగేషన్ పైన హూ ఆర్ యూ టు కండక్ట్ ప్రెస్ మీట్? నీ దగ్గర ఏం అథారిటీ ఉంది? అన్నిటికీ మించి ఏంటంటే కోర్టులో కేసు ఉండగా ఎవరెవరో ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ కూడా డిబేటబుల్ పాయింట్స్. నేను రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పని చెప్పాను, ఆయన కన్సర్న్ తప్పని చెప్పాను, ఆయనకు ఉన్నటువంటి ధర్మాగ్రహాన్ని నేను తప్పని చెప్పాను. అట్ ది సేమ్ టైం పార్లమెంటరీ వర్డ్స్, పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇట్స్ హైలీ నీడెడ్ ఇన్ అసెంబ్లీ. అత్యున్నతమైన చట్టసభ అండి ఇది. అక్కడ ఎక్కువే ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు మీరు అన్న డైలాగుల కంటే ఎక్కువే జరిగినాయి. నాయకులకి మధ్యలో చాలా వర్డ్స్ ఉన్నాయి. అసెంబ్లీ అనేది అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ కూడా అలాగే ఉంది. అది మనం వేరే డిస్కషన్ చేసుకుందాం ఎప్పుడైనా. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లు వాడిని కూడా ఉన్నాయి అందరూ కూడా. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు వాడారు కాబట్టి అది కన్వెన్షన్ కాదు కదా, కాదు సంప్రదాయం అయితే కాదు కదా, ఎప్పటికైనా తప్పే కదా. తప్పే. ఆ తర్వాత 10వ తరం మాట్లాడినా తప్పే. నేను దాన్ని ఏమి ఇది చేయట్లేదు సార్, ప్రొటెక్ట్ చేయట్లేదు నేను. అది తప్పే, దాని గురించి వేరే డిస్కస్ చేసుకుందాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఏంటంటే ఈ ఇష్యూలో నాకు అనిపించింది ఏంటంటే, సో ఒక సామాన్యులకి ఒక ఎవరైనా కూడా సినిమా స్టార్స్ అవని పొలిటికల్ ఎవరైనా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట అవును సార్, ఒకళ్ళు చెప్తే వెళ్ళడం ఏంటి కదా, చెప్తే వెళ్తారా అంటారు, వెళ్ళకపోతే చెప్పినా వెళ్ళలేదా అని అంటారు. సార్ ఎట్లా చేసినా పొరపాటు సార్. 15 రోజుల తర్వాత ఇప్పుడు సార్, ఇప్పుడు 15 రోజుల ముందు పోయితే ఏమైంది సార్? మీరు ఒక మాట చెప్పండి సార్. పోయినాడు పోయింది, మనం ఆ మాట అనకూడదు. ఆ అబ్బాయి కోమలో ఉన్నాడు, 15 రోజుల ముందు పోయి వాళ్ళను పరామర్శిస్తే కనుక నీకు అర్ధరాత్రి జరిగినటువంటి మంచి ఏమైనా జరిగేదా? ఇప్పుడు వెళ్తే కనుక మంచి ఏమైనా, అది మీరు కంప్లీట్ డిఫరెంట్ సినారియో చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఏంటంటే కనీసం మీరు అది కూడా చేయలేదు, మా ప్రభుత్వమే చేస్తుంది, కల్పించుకుంటుంది. మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేది ఆయన చెప్తున్న విధానం. నాకు అర్థమైంది అయితే అదే సార్. మీరు ఫైనల్ గా ఏం కన్క్లూజన్ ఇస్తారు? నేను ఒకటి చెప్తాను సార్. ప్రభుత్వం అనేది మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయడం గొప్ప కాదు, అది దాని బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇట్స్ గుడ్ అండ్ ఓకే. కానీ దాన్ని నేను చేస్తున్నా చెప్పవలసిన పని లేదు. నలుగురు చూస్తున్నారు కదా, ఇదేమైనా గుట్టు చెప్పుడు కాకుండా సాయం చేస్తున్నారా? అక్కడ అధికారులు వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారుగా. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ నోన్.
వై ఆర్ అటెండింగ్ రిపీటెడ్లీ? అది చెప్పాల్సిన అవసరం లేదు సార్. చెప్పింది చేసింది చెప్తే పోతుంది సార్. చేసింది ఎప్పుడు చెప్పొద్దు. నువ్వు చేసావు కదా కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది సార్. అది లేకపోతే తెలియట్లేదు ఎవరికి అదే కదా ఎవరికి తెలియాలి? ఇప్పుడు మీరు మీరు రైతు బంధు ఇచ్చారు, పెద్ద పెద్ద కటౌట్లు ఎందుకు చెప్పండి? సపోజ్ కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు, పెద్ద పెద్ద కటౌట్లు అవసరమా? చేశారు, అందరికి తెలుస్తుందిగా. నేను ఒక విషయం అలాగే ఇది కూడా కరెక్ట్ సార్. చెప్పండి చెప్పను. ఇప్పుడు అల్లు అర్జున్ చేయలేదు అన్న మాట కానీ, లేదా మీరు చేసింది అల్లు అర్జున్ కానీ మీరు చెప్తే తప్ప తెలుసుకోలేకుండా ఉంటారా? వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు బయటపడలేరు అంతే, బికాస్ ఆఫ్ దేర్ కండిషన్స్. కాకపోతే మీ పెద్దరికి మీ ఎలాగో ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఎవరిపైన ఎవరో అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే, అదే మీరు క్లియర్ కట్ గా చెప్పండి. పోలీసులు ఇది చేశారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా క్లియర్ గా అన్నారు కదా. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా అధ్యక్ష అని ఫస్ట్ అడ్రస్ చేసింది అది. ఆయన నేను చెప్పేది ఆ టెంపోని అలాగే మెయింటైన్ చేసి ఉండాల్సింది కదా అని నేను అంటాను. నేను సరే ఎనీహౌ ఈ ఇష్యూ అనేది కోర్టులో ఉంది. కోర్టు అనేది ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తుంది. దాన్ని బట్టే మనం సార్ కోర్టు అనేది మంచి తీర్పు ఇస్తుంది కాదు, ఈ ఇష్యూలో కోర్టు ఇచ్చిన తీర్పు మంచిగా ఉంటుంది. వాట్ ఎవర్ మంచిగా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు డిస్కషన్. మరో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.